ఐపీఎల్ మెగా వేలం ముంగిట ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాపై తర్జన భర్జన పడుతున్నాయి. ఎవరిని కొనసాగించాలి, ఎవరిని వేలంలోకి వదిలేయాలన్న దానిపై సుదీర్ఘంగా ఆలోచిస్తూనే ఉన్నాయి. అటు పలువురు మాజీ క్రికెటర్లు సైతం రిటైన్ ప్లేయర్స్ జాబితాల గురించి తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇదే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పై విమర్శలు గుప్పించాడు. రుతురాజ్ కు కెప్టెన్సీ చేత కాదంటూ రైనా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ అంచనాలను అందుకోలేకున్నాడు. గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి అతని కెప్టెన్సీ లోపాలకు ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. దీని ప్రకారం చూసుకుంటే రుతురాజ్కు మరో ఏడాది సమయం అవసరమని అభిప్రాయపడ్డాడు. అందుకే వచ్చే సీజన్లోనూ ధోని ఐపీఎల్లో ఆడి రుతురాజ్కు అండగా నిలవాలని రైనా సూచించాడు. కాగా రుతురాజ్ సారథ్యంలో చెన్నై ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టింది. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 7 విజయాలు సాధించింది. ప్లే ఆఫ్స్ కు చేరుకోవడానికి ఆర్సీబీతో జరిగిన డూఆర్ డై మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది. అయితే వచ్చే సీజన్లో ధోని ప్లేయర్ గా ఉంటాడా లేక మెంటర్ గా వ్యవహరిస్తాడా అన్నది మెగా వేలం తర్వాత తేలిపోనుంది.